బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల వైసీపీ నేతల ఆధీనంలో ఉన్న సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ కార్లను ఎట్టకేలకు పోలీసులు విడిపించారు. మంత్రి నారా లోకేష్ జోక్యంతో కదిలిన పోలీసులు కార్ల కోసం గాలింపులు జరిపి స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల వైద్య కళాశాల కోసమని చెప్పి సతీష్ కుమార్ కు చెందిన 6 కార్లను పులివెందుల వైసీపీ నేతలు అద్దె ఒప్పందం చేసుకుని తీసుకెళ్లారు. గత 3 ఏళ్లుగా కార్లను వైసీపీ నేతలు వినియోగిస్తున్నారు. జీపీఎస్ ట్రాక్ చేసి చూడగా కార్లు వేంపల్లిలో ఉన్నట్లు గుర్తించిన సతీష్ వాటిని తిరిగి ఇచ్చేయాలని అడిగారు. అలా అడిగినందుకు తనను వేధించారని ఫిర్యాదులో ఆరోపించారు సతీష్. అయినప్పటికీ పోలీసులు కార్లను ఇప్పించలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎట్టకేలకు ఈ కేసులో కదలిక వచ్చింది. మంత్రి నారా లోకేష్ జోక్యంతో కడప పోలీసులు 4 రోజులుగా పులివెందుల వేంపల్లిలో గాలింపులు జరిపి 6 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కార్లను తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి పిఎస్ పోలీసులకు అప్పగించారు వేంపల్లి సీఐ. అనంతరం కార్లను బాధితుడు సతీష్ కు అప్పగించారు సంగారెడ్డి పోలీసులు. నా పేరు టి సతీష్ కుమార్. నా విలేజ్ సంగారెడ్డి, తెలంగాణ. నేను గత 3 సంవత్సరాల క్రితం నా వెహికల్స్ ఇక్కడ రెంట్కి ఇవ్వడం జరిగింది వేంపల్లిలో. వాళ్ళు నాకు 3 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత గత ఒక నెల క్రితం నేను నారా లోకేష్ సార్కి ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టుకున్నాను. దానికి లోకేష్ సార్ చాలా స్పందించేసి ఇక్కడ వేంపల్లి పోలీస్ స్టేషన్కి మన కడప ఎస్పీ సార్కి కాల్ చేసి నా కార్లను రికవరీ చేసి నాకు న్యాయం చేయమని చెప్పి చెప్పారు. అలాగే అక్కడ కడప ఎస్పీ సార్ వేంపల్లి పోలీస్ స్టేషన్ సిఏ ఎస్ఐ సార్లకి కాల్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు నా వెహికల్స్ అన్ని రికవరీ చేసి నాకు అప్పగించారు. నాకు న్యాయం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు దీనికి సీఎం చంద్రబాబు గారికి, నారా లోకేష్ సార్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నా వేంపల్లి పోలీస్ స్టేషన్ సిఏ ఎస్ఐ గారికి, కడప ఎస్పీ సార్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ వేంపల్లి పోలీస్ స్టేషన్ సిఏ ఎస్ఐ సార్లకి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి సతీష్ అనే వ్యక్తికి సంబంధించిన కార్లు ఇప్పటి వరకు వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ కార్లను ఇప్పుడే విడిపించినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఆ కార్లని వేటుకు ఉపయోగించారు, ఎక్కడున్నాయి, డీటెయిల్స్ ఏంటి? అఖిల, తెలంగాణ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ అనే ఏదైతే ట్రాన్స్పోర్ట్ యజమానికి సంబంధించిన 6 కార్లను వైసీపీ పులివెందులకు సంబంధించిన నేతలు బాడుక్కని తీసుకుని వచ్చారు. ఆ తర్వాత వాటిని కడప రిమ్స్ కాలేజ్ తో పాటు పులివెందుల మెడికల్ కళాశాల నిర్మాణ సమయంలో వాటిని అద్దెకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం మీద గత 3 సంవత్సరాల నుంచి అతను పలుమార్లు అటు కడప పోలీసులతో పాటు వైసీపీ నాయకులను సంప్రదించినప్పటికీ అతనికి కార్లు అతను వెనక్కి ఇవ్వకుండా, అదేవిధంగా అద్దె కూడా చెల్లించకుండా అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అవసరమైతే నీ అంతు చూస్తామంటూ కూడా బెదిరించిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అతను ఈ విషయాన్ని ఒకసారి మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నాడు. అదే తర్వాత ఈ విషయాన్ని ట్విట్టర్ లో అయితే నారా లోకేష్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించి ఈ పోలీసులకు, కడప పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ సంబంధించిన కార్లను విడుదల చేయించండి అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కడప జిల్లా వేంపల్లిలో ఉన్న 6 కార్లను జీపీఎస్ ట్రాక్ ద్వారా గుర్తించి వెంటనే వాటిని విముక్తి కలిగించారు. అంతేకాకుండా సతీష్ కుమార్ కు వాటికి అప్పగించారు. సంగారెడ్డికి పోలీసులు సతీష్ కుమార్ కు పోలీసుల ఏదైతే కార్లను అప్పగించిన నేపథ్యంలో అతను తనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా తనకు సహాయం చేసిన నారా లోకేష్ కు, అదేవిధంగా ఏపీ పోలీసులకు తనకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా తాను అనేక విధాలుగా నష్టపోయాను. 6 కార్లు రెంట్ రావలేదు, అసలు కార్ల యొక్క పరిస్థితి కూడా తెలియదు, నేను కార్లను చూడడానికి వెళ్తే నా మీదకి దాడికి కూడా ప్రయత్నించారంటూ కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. ఎట్టకేలకు ఏదైతే నారా లోకేష్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యం ఫలితంగానే తనకు ఈ సాయం అందిందని ఈ సందర్భంగా అతను చెప్పుకొచ్చాడు. అదేవిధంగా గతంలో చాలా సార్లు ఈ విషయం మీద అతను మీడియాతో కూడా ప్రస్తావించాడు. అదేవిధంగా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పట్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు ఇరు రాష్ట్రాల పోలీసులు ఏదైతే అధికారం మారిన తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు, అదేవిధంగా ఏదైతే మంత్రి నారా లోకేష్ స్పందనకు ఫలితంగానే తనకు న్యాయం జరిగిందని సతీష్ కుమార్ చెప్తున్నాడు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.